వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ప్రస్తుతం అంతా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య గారు రాసిన లెటర్ పైనే నడుస్తోంది చర్చ అంతా. అసలు ఆ లెటర్లో ఉన్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ గారు స్పందించారా లేదా? స్పందించారండి. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అంటూ వచ్చిన లెటర్ అయితే వైరల్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి స్పందించిన లెటర్ మీద ఎందుకు వైరల్ చేయాల మీడియా? ఇక్కడే అర్థం అవుతుంది మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తుందని. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మన ఏపీలో దశాబ్దాలుగా రెండే కులాలు రాజ్యమేలుతున్నాయి, మిగతా బడుగు బలహీన వర్గాలు 80% మంది ఇంతవరకు రాజ్యాధికారం అనేది చూడలేదు, దానిలో ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వస్తుందని మేమందరం ఆశించాము, కానీ లోకేష్ గారు ఇట్లా వ్యాఖ్యానించారు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని. సో దీని మీద జన సైనికులు చాలా ఆందోళనగా ఉన్నారు. సమాధానం చెప్పాలి అంటూ ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వెల్ విషర్గా అట్ ద సేమ్ టైం మా జన సైనికులు ఎంతోమంది 85 to 90% మంది జన సైనికులు ఆందోళన చెందారన్నమాట వాస్తవం. లోకేష్ గారు ఆ వ్యాఖ్యలు మరి ఎలా చేశారు ఏంటి అనేది వాళ్ళు వ్యూహంలో భాగంగా చేశారా లేకపోతే తెలియక చేశారా అనేది అర్థం కాని సంక్షోభంలోనే ఉంది. సో నేనైతే ఆయనకి తెలియక అవేర్నెస్ లేకే చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా ఇరు పార్టీల వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి అలయన్స్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి పొరపాట్లు చేస్తారు అని మేము ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాం కాబట్టి మేము ఆ దిశగా కావాలని అన్నారని నేను అనుకోను. అవగాహన లేకే అన్నారు అని. ఉమ్మడి మేనిఫెస్టో కూడా వచ్చింది కాబట్టి అన్నారు. సో ఆయన ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మా పార్టీ తరఫున మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మేము ఎలా కోరుకుంటామో వాళ్ళ పార్టీ తరఫున కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఎవరు ఏంటి ఎలా అవ్వాలి అనేది మా అధ్యక్షులు వారు మా కార్యకర్తలకి చాలా క్లియర్గా చెప్పారు. మాకు క్లియర్గా చెప్పి అలియన్స్కి ఇట్లా నేను వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, అలియన్స్కి వెళ్ళినా మీ గౌరవాన్ని తగ్గకుండా నేను పార్టీని మిమ్మల్ని నేను ఎట్లా తీసుకొస్తాను అనేది కూడా మా అందరికీ భరోసా ఆ రోజే ఇచ్చారు. అలయన్స్ ప్రకటించిన తర్వాత విస్తృత స్థాయి సమావేశం పెట్టి ప్రతి కార్యకర్తని నాయకుల్ని పిలిచి ఆయన మా అందరి సమక్షంలో అసలు యాక్చువల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ అధ్యక్షులు వారు మమ్మల్ని ఆయన కోసం నమ్మి ఎంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తని ఆయన గౌరవిస్తారు కాబట్టి, ప్రతి కార్యకర్త రాష్ట్ర శ్రేయస్సే కోరుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ మనము మన స్వార్థం కన్నా కొంచెం రాష్ట్ర ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇద్దాం, ఆ తర్వాత మనది కూడా ప్రాధాన్యత ఇచ్చుకుందాం, అలా అని మనమేమి పల్లకిలు మోయక్కర్లేదని చెప్పి ఎప్పుడో ఆయన మాకు భరోసా ఇచ్చారు. ఇప్పటికీ హరిరామయ్య గారు అడిగిన తర్వాత మా అధ్యక్షుల వారు స్పందన కూడా హరిరామ జోగయ్య గారి లేఖ ద్వారా ఆయనే చెప్పారు. ఆయనే స్వయంగా ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి గురించి ప్రస్తావనే రాలేదు మా మధ్య, అది ఆ ఎన్నికల రిజల్ట్ తర్వాతే ఉంటుంది అని ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. అదే స్టాండ్ మీద ఉన్నారు. అదే స్టాండ్ మీద ఇరు పార్టీల అధినేతలు ఉన్నారు. మరి లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వాలని అత్యుత్సాహంలో చెప్పుండొచ్చు. సో దాన్ని మేము పెద్దగా అంటే చాలామంది ఏంటంటే ఆయన ఎవరో కాదు కదా చంద్రబాబు గారు కొడుకే కాబట్టి అనంగానే తొందరగా వైసీపీ వాళ్ళకు కూడా ఒక ఆయుధం వచ్చినట్లుగా దాన్ని పెద్ద భూతద్దంలో చూసి ఇంకేముంది జనసేన పని అయిపోయింది, జనసేన వాడుకుంటున్నారు. వాడుకోవడానికి అంత మేమంతా జనసేనకి ఒక బ్రాండ్ ఉంది, ఒక నిజాయితీ ఉంది, ఒక పవర్ ఉంది. జనసేన తక్కువ చేయాలని చూసినా చులకం చేయాలని చూసినా ఇంకేదో అయిపోయింది అనుకున్నా అది వాళ్ళ అజ్ఞానం. మా మాటకు ఒక విలువ ఉంటుంది, జనసేన మాటకు ఒక విలువ ఉంటుంది. శంకులోనే పోస్తే తీర్థం అన్నట్టు ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ పార్టీస్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ సేయింగ్ ప్రౌడ్లీ యాజ్ ఎ జన సైనిక్ మేము చెప్తున్నాం. జనసేన లాంటి పార్టీలో మేము పనిచేస్తున్నందుకు 100% చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మా నాయకుడు ఎంత నిజాయితీగా ఉంటాడు, ఎంత నిబద్ధతగా ఉంటాడు, రాష్ట్ర స్వప్రయోజనం కన్నా ప్రజల బాగోగుల గురించి ఎంత నిబద్ధతగా ఉంటారని మేము దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి సో మేము ప్రౌడ్గా చెప్తాం. మమ్మల్ని ఎవరో వాడుకుంటారు అనేదైతే అజ్ఞానమే.
మేము వాళ్ళు వాడుకునే అంత అమాయకులంగా అయితే జనసేన పార్టీ లేదు, ఉండదు, ఉండబోదు. అది 100కు 100% మేము చెప్పగలం. ఎందుకంటే మా నాయకుడిని మేము అనుసరిస్తున్న విధానం కానీ ఆయన విధి విధానాలు కానీ మాకు తెలుసు కాబట్టి మేమంతా డ్యామ్ షూర్గా చెప్తున్నాం. సో ముఖ్యమంత్రి ఎవరు అనేది ఖచ్చితంగా ఎన్నికల ఫలితాల తర్వాతే ఉంటుంది, ముందైతే ఉండదు. అది ఎవరు ఎన్ని ప్రలోభాలు ఎలా మాట్లాడినా దాన్ని వేరేలాగా ప్రొవోక్ చేసి జన సైనికుల్ని ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయితే అహర్నిశలు కష్టపడుతున్నారు. పాపం వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. ఏదో కొంచెం గ్యాప్ దొరికింది, ఒక చిన్న వర్డ్ దొరికింది, నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం అదే పనిగా వైరల్ చేస్తున్నారు. కానీ జనసేనకి 20 సీట్లే ఇస్తారు, 30 సీట్లే, ఇట్లాంటి సిల్లీగా చాలా తిప్పుతున్నారు. సో ఆల్రెడీ పార్టీ నుంచి మనోహర్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. దీని గురించి నాకు అవే తెలీదు, ఇలా మాట్లాడటం కూడా తప్పే అన్నట్లుగా ఆయన కూడా మాట్లాడారు. చంద్రబాబు గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది కదా. అది లోకేష్ గారు మాట్లాడక ముందు యువగళం కోసం సభ కోసము అట్లా వెళ్ళి చర్చలు జరిగాయి కదా. జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలిశారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఇప్పుడు పొత్తు అన్నాక ఒక పార్టీ ఎక్కువ కాదు, ఒక పార్టీ తక్కువ కాదండి. ప్రాతినిధ్యం అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక పార్టీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఇద్దరు సమానమే. ఎవరి బలాబలాలను బట్టి మేము ఎక్కువ, మేము చెప్పినట్టుగా ఇట్లా ఏంటి ఏం ఉండదు. అలా ఉంటే పొత్తే ఉండదు. సో ఆ సమన్వయం ఉంది కాబట్టే పొత్తులో వెళ్ళడం జరుగుతుంది. అది లేకపోతే అసలు ఆ స్టెప్పే తీసుకోరు కదా. అలాగే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే వైసీపీకి ఒక వెనకాల వెన్నుపూసలాగా పనిచేసిన పీకే గారు చంద్రబాబు గారిని కలవడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఎందుకు కలిశారు, ఈ పీకే వచ్చారు, ఒకవేళ ఆ పీకేని పక్కన పెడతారా, ఇట్లాంటి ట్రోల్స్ వైరల్స్ చాలా జరుగుతాయి. చాలా అనుకుంటున్నారు. ఏపీకే వచ్చినా చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వాట్ ఈజ్ జనసేన అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఐడియా ఉంది. సో జనసేన బలం ఎంత, జనసేన దమ్ము ఎంత తెలుసు. ఏ వ్యూహకర్త అయినా రాని ఇచ్చే గ్రౌండ్ రియాలిటీ అదే ఉంటుంది. సో వ్యూహకర్తలు అనేవాళ్ళు అది వాళ్ళ పాలసీ అండి. ఒక పార్టీకే పనిచేయాలని ఏం కాదు కదా. వాళ్ళు అన్ని పార్టీలని అప్రోచ్ అవుతారు, అది వాళ్ళ కంపెనీ, వాళ్ళ రూల్, అది విధి విధానం. ఏ పార్టీ వాళ్ళని హైర్ చేసుకుంటే ఆ పార్టీకి పనిచేస్తారు. మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీ కోట్లు కొమ్మరిచ్చి గత ఎలక్షన్స్ ముందు కానీ ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ఐపాక్ టీం వాళ్ళకి కూడా పనిచేస్తానే, ఇప్పటికి కూడా స్టిల్ పనిచేస్తుందనే చెప్తున్నారు. మరి అది సో అలాగే ఈ పార్టీకి కూడా పనిచేస్తారు. పనిచేస్తారా లేదా అనేది ఆ చర్చల్లో ఏం జరిగినాయి అనేది మనకే తెలియదు కదా. అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని, అంతటి మెజారిటీ రావడానికి కృషి చేసింది పీకే టీం అని చెప్పాలి. మరి అలాంటి రిజల్ట్ అనేది ఇప్పుడు టీడీపీ జనసేనకి రానుందా? పీకే కలిశారు కాబట్టి. పీకే కలిసినా పీకే కలవపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనలోకి రావడం అనేది, అధికారంలో రావడం అనేది అసలు జరగని పని. 100%. ఇక ఇవన్నీ యాడ్ ఆన్ ఫ్లేవర్స్ అంతే. పీకే గారు వచ్చినా రాకపోయినా ఆయన ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహాలతో పనేం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎలక్షన్ అంతే. అలాగే ఇప్పుడు వైసీపీ నాయకులు, మంత్రులే కాదు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే వారిలో రామ్ గోపాల్ వర్మ కూడా ముందుంటారు, మీకు తెలిసిన విషయం. ఆయన రీసెంట్గా వ్యూహం జరిగిన సభలో ఏమన్నారంటే, ఒక బర్రెలక్క లాంటి ఒక యువతి ఒంటరిగా పోటీ చేసింది, అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగా మాట్లాడే ఆయన ఒకసారి పోటీ చేసి చూస్తే తెలిసింది రాజకీయం అంటే. ఏముంది, మైక్ పట్టుకొని మాట్లాడే వాళ్ళని అసలు కన్సిడర్ చేయకూడదు. అసలు ఆయనకి ఏ అర్హత ఉందని ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక పౌరుడుగా ఈ సమాజానికి ఆయన చేసింది కూడా జీరో, ఏం లేదు. అలాంటి వ్యక్తి గురించి కూడా డిస్కస్ చేయడం వేస్ట్, టైం వేస్ట్ అంతే. ఇప్పుడు ఆయన ఏదో బర్రెలెక్కతో కంపేర్ చేసినంత మంది ఆ బర్రెలెక్కే వచ్చి చెప్పింది పవన్ కళ్యాణ్ గారు వల్లే, ఆయన ఇన్స్పిరేషన్ వల్లే ఆయన్ని నాతో పోలుస్తున్నారు, చాలా తప్పు. ఆయన లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ వల్ల ఈరోజు యువత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, పోటీలు చేసేదాకా వెళ్తున్నారంటే అంత ఇన్స్పిరేషన్ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే అంటున్నారో, ఈయన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా బర్రెలెక్కతో కంపేర్ చేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎంత సిల్లీగా ఉంటుందంటే. సో మరి ఎందుకు ఆయన 2014లో కూడా పోటీ చేశారు, 97
నియోజకవర్గాల్లో ప్రజలు తూ అని ఊసారు. కనీసం మాకు వచ్చిన అన్ని ఓట్లు కూడా రాలే. 500, 1000, 600 వచ్చిన ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పుడు పోతే అసలు తెలంగాణలో పోటీ చేసే సాహసమే చేయలా. ఆయనతో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సో బెటర్. ఎంత బెటర్, 100కు 100% బెటరు. మాకున్న బలాన్ని మేము ఒక 8 స్థానాల్లో నిలబెట్టాము అభ్యర్థుల్ని. అతి సామాన్యులు టికెట్లు ఇచ్చాం, రూపాయి పంచలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజలను విజ్ఞప్తి చేశారు అంతే. కుక్కటిపల్లిలో 40,000 దాకా ఓట్లు వచ్చాయి కుక్కటిపల్లి నియోజకవర్గంలో. మిగతా నియోజకవర్గం 6,000, 7,000, 10,000 బిలో వచ్చాయి. అసలు మా ఉనికి అనేది మేము ఇదిగో ఉన్నాము, మీ తరపున మేము మాట్లాడటానికి మేము ఉన్నామని మేము కంటెస్ట్ చేసాం ధైర్యంగా. నీకు ఆ ధైర్యమే లేదు కదా, తోక ముడిచి దాక్కున్నావు. నువ్వు వచ్చి చేయలేదు కదా. ఒకసారి కంటెస్ట్ చేసి జనాలు ఊయంగానే దాక్కున్నావు. అంటే ఓటమి నీకు ఎంత భయమో ఎంత పిరుకోడో అర్థమవుతుంది. సో నువ్వా మాట్లాడేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాగే 2 చోట్ల ఓడిపోయినా పావు గంటలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఓటమిని తీసుకోగల శక్తి ఉన్న పవన్ కళ్యాణ్ గారు. నీకు ఆ శక్తి ఎక్కడిది? లేదు కాబట్టే కదా వరంగల్లో రాళ్లతో కొట్టంగానే దాక్కున్నావు. అసలు తెలంగాణలో అడుగు పెట్టడానికే భయం, తెలంగాణ నిధులు తెచ్చుకోవడానికే భయం, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడటానికే భయం. ఈరోజు ఉమ్మడి రాజధాని కింద ఎన్నో నిధులు రావాలి, అవి తీసుకురావడం చేతగా లేదు. అదేమంటే కేంద్రం మీద చెప్తావు, కేంద్రంతోనే మాట్లాడుకొని తెచ్చుకోవాలి కదా. సో అలాగే జనసేనలోకి ఈ మధ్య ఒక నిర్మాత బన్నీ ఈ మధ్య కాదండి, బన్నీవాస్ గారు ఎప్పుడో జాయిన్ అయ్యారు జనసేన. రీసెంట్ గా అఫీషియల్ గా ఆయన కండువా కప్పి ఆహ్వానించారు కదా. ఆయన బన్నీవాస్ గారు పరోక్షంగా జనసేనకి ఎప్పటి నుంచో మద్దతుగా పనిచేస్తూనే ఉన్నారండి. కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా వచ్చారేమో కానీ. తెలంగాణలో చూసుకుంటే సాగర్ అనే అతను, తెలంగాణలో సాగర్ గారు కూడా వచ్చారు. అప్పుడు ఎప్పుడో జాయిన్ అవుతాని మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఆయన పనిచేశారు తెలంగాణ జనసేన నుంచి. ఇప్పుడు కూడా అంటే ఇట్లా జాయిన్ అవ్వడం వెనుక పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జాయిన్ అవుతున్నారు అనుకుంటున్నారా, లేదంటే పార్టీకి సేవ చేయడానికి వస్తున్నారని మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అనే దానికన్నా కూడా సమాజం మీద బాధ్యత, ఆయన యొక్క భావజాలం మీద అభిమానం, ఆయన మీద అభిమానం. ఆయన ఏదో ఆహారాన్ని చూసి కాదు, ఆహార్యాన్ని. సో ఆయన ఐడియాలజీ ఎస్పెషల్లీ ఒక సొసైటీకి మనం ఏదో కొంత చేయాలి, అది మన బాధ్యత. ఒక బలమైన సమూహాన్ని మనం ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇప్పుడు బలవంతులు సైలెంట్గా ఉంటే బలహీనులు రాజ్యం వెళ్తారు అన్నట్లు. ఇప్పుడు బలంగా మాట్లాడగడం మనం సైలెంట్, మన కళ్ళ ముందు అన్నీ జరుగుతున్న చేతులు కట్టుకొని ఊరుకుంటే అది వాళ్ళు చేసేది రైట్ అనుకొని చేసుకుంటూ వెళ్తారు. అలా కాదు, ఖండించే ఒక పవర్ ఉండాలి అనే కదా రాజకీయాల్లో ఆయన మొదలుపెట్టింది జనసేన. ఈరోజు మరి ఎంతమంది లీడర్స్గా ఫామ్ అవుతున్నారు. మాలాంటి వాళ్ళు కానీ అతి సామాన్యులు కానీ ఈరోజు కంటెస్ట్ చేసే స్థాయికి వస్తున్నారు అంటే రాజకీయంలో కొత్త వరవడిని సృష్టించినట్లే కదా. ఆయన ఆల్రెడీ అచీవ్డ్. ఇప్పుడు ఆయన ఏదో గెలిచి అధికారంలో ఉండి ఏదో చేయక్కర్లేదు. ఒక ఆయన ఆలోచన ఏదైతే నాటారో అదొక కరెంట్ లాగా పాస్ అయిపోతుంది సొసైటీలో. ప్రతి ఒక్క ఈరోజు బరెలెక్క నించుందంటే ఎవరైనా ఇన్స్పిరేషన్? పవన్ కళ్యాణ్ గారే ఇన్స్పిరేషన్ ఆబ్వియస్లీ. సామాన్యులు కూడా రాజకీయాల్లో పోటీ చేయొచ్చు, మనకు డబ్బేం అక్కర్లేదు, మనకి కొంచెం మనం నామినేషన్ ఖర్చులు పెట్టుకుంటే చాలు, మనం చేయగలము అని భరోసా ఎక్కడి నుంచి వచ్చింది? ఓన్లీ బికాస్ ఆఫ్ జనసేన లేకపోతే ఆ భరోసా ఎవరికి రాదు సొసైటీలో. మరి జనసేన నుంచి గత ఎన్నికల్లో కూడా 130 మందిలో దాదాపు 60-70 మంది అతి సామాన్యులు ఉన్నారు. రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేయించారు. అలాగే కాకపోతే ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, విధి విధానాలు అన్నీ మార్చేశారు కాబట్టి, ప్యాటర్న్ మారిపోయింది కాబట్టి. సో వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి బేస్ మీద నియోజకవర్గంలో 15,000 నుంచి 20,000, 10,000, 50,000 అలా ఓట్లు కూడా జనాలు మద్దతు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది ఒక 60-70 నియోజకవర్గాలు. సో జనసేన అనేది ఇప్పుడే మొదలైంది. ఉండే కొంది అది ఎంత మహావృక్షం అవుతుంది అనేది అందరికి తెలుసు. 24 ఎలక్షన్లో ఖచ్చితంగా మా ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దీనికోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో మీరు ఏం చేయబోతున్నారు? గ్రౌండ్ లెవెల్లో వర్క్ అంతా చేస్తున్నారండి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ స్థాయిల్లో సమన్వయం పరుచుకొని టీడీపీ వాళ్ళతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం జనసేన నుంచి మా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉన్నామండి. స్థానిక ఎలక్షన్లో కూడా జనసేన మా బలాన్ని మేము చూపించాము. ఎప్పుడూ ప్రజల్లో జనవాణి దగ్గర నుంచి రైతు భరోసా యాత్ర, పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద స్పందించిన క్షణం లేదు. అనుక్షణం వాళ్ళతో అనుసంధానమయ్యే ఉన్నారు. ఏదో
వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో పార్ట్ టైం పొలిటీషియన్ అన్నంత మాత్రాన అయిపోరు. ఆయన జనాలకి చాలా కనెక్ట్లోనే ఉన్నారన్నమాట, వాస్తవం కదా. అది లబ్ధి ఎవరైతే రైతులు కుటుంబాలు ఆ సహాయం అందుకున్న వాళ్ళకి తెలుసు. జనవాణి ద్వారా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కానీ, పార్టీ తరపు నుంచి మేము వాళ్ళ సమస్య పరిష్కారానికి మేము పనిచేసిన విధానం కానీ, ఇవన్నీ లబ్ధి పొందిన ప్రజలకు అర్థం కాదా. సో జనాలకు ఎంత దగ్గరగా ఉన్నాయి. రోజు వచ్చి దండం పెట్టి ఏదో అడావుడి చేసే కన్నా ఒకరోజు వచ్చినా మనం ఆకలి తీర్చారా లేదా అనేది ఇంపార్టెంట్. సో అలా వైఎస్ఆర్సీపీ అనడానికి వాళ్ళకి ఏంటంటే ఇంక వేరే అవకాశం లేదు కాబట్టి మా మీదే పడతారు కాబట్టి అది మాకు కూడా మంచిదే. మా బలాన్ని వాళ్ళే గుర్తిస్తున్నారని అర్థం, వాళ్ళే పెంచుతున్నారు కూడా. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు చంద్రబాబు గారితో ఈ పొత్తు కలకాలం ఉండాలి అని. దీని వెనుక అర్థం ఏంటంటారు? అసలు ఒక దశాబ్దం కాలం పాటు రాష్ట్రంలో ఒక సుస్థిర పాలన ఏర్పరచాలి అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం, మా అధ్యక్షులు గారు అంతే కదా. ప్రభుత్వాలు మారే కొద్ది పాలసీలు మార్చేయటం, ఒక ప్రభుత్వం రాగానే ఇంకొకళ్ళ మీద కక్ష ధోరణి ఇది పోవాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు గారి మీద, రేపు చంద్రబాబు గారు వస్తే ఊరుకోరు కదా. అలానే అనేది రాకూడదు. ఈ అస్థిరత వల్ల ఏమవుతుంది అంటే మనకు వచ్చే పెట్టుబడులు కానీ బయట రావాల్సినంత మన శాంతి భద్రత సరిగా లేకపోతే రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందిద్ది? ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? రారు కదా. మనకి గవర్నమెంట్ భరోసా ఇవ్వాలి వచ్చే వాళ్ళకి, రండి మేము మీకు అన్నీ సమకూరుస్తాం, మీకు శాంతి భద్రతలు ఇస్తాం, మీకు కావాల్సిన వనరులు మేము సమకూర్చి పెడతాం, మీరు చక్కగా వచ్చి వ్యాపారం చేసుకోండి, ఇక్కడ మా రాష్ట్ర వాసులకి నిరుద్యోగులకి మీరు అవకాశం కల్పించండి 80% అని చెప్పి మనము ఇన్వెస్టర్స్ని మనం ఇన్వైట్ చేయాలి కదా. అలాంటి పరిస్థితి ఉండాలి కదా. ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉంది? అల్లకల్లోలంగా ఉంది, అసలు అల్లకల్లోలంగా అయిపోయింది. సో ఇదంతా సెట్ అవ్వడానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ సెట్ అవ్వడానికి ఈజీగా దశాబ్ద కాలం పడుతుంది. సో అప్పుడు మనం ఒక రాజధాని కట్టుకోవాలి, మన రోడ్లు బాగు చేసుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి, ఒక సుస్థిరంగా సుభిక్షంగా ఏర్పడాలి అంటే దశాబ్ద కాలం పడుతుంది. ఇప్పుడు మన స్వార్థ ప్రయోజనాల కోసం పొలిటికల్ పార్టీస్ ఒకళ్ళనొకళ్ళు చేసుకొని ఇట్లా చెందే కంటే కూడా అలయన్స్లో టీడీపీ జనసేన ఇంకొకసారి కూడా అధికారంలోకి వచ్చి ఒక 10 ఏళ్ళు గట్టిగా కష్టపడి రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలి అనేదే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అంతే కదా, ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని మేలు చేయాలని. సో దానికోసమే మేము ఒంటరిగా వెళ్ళకుండా కూడా అలయన్స్ వెళ్ళడానికి రీజన్ శాంతి భద్రతలు, రాష్ట్ర ప్రయోజనాలు.